జై స్వరాజ్. ఈరోజు జై స్వరాజ్ పార్టీ ట్రేడ్ వింగ్ జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జేఎస్టీయూసీ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శులు మాటూరి కృష్ణమోహన్ గారు, గోల్కొండ లక్ష్మీనారాయణ గారులతో కలిసి ఈరోజు లేబర్ కమిషనర్ గారు కృష్ణాదిత్య గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో అనేక లక్షల మంది భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. ఈ భవన నిర్మాణ కార్మికులకి రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా దేశంలో పార్లమెంటు దగ్గర నుంచి పూరి గుడిసె వరకు నిర్మాణంలో వారి పాత్ర కీలకం. వారి లేనిదే ఏ నిర్మాణం కూడా జరగదు. కానీ వీరికి వచ్చే కూలి బట్టకు తప్ప సరిపోవట్లేదు. పిల్లల చదువులు, ఇంకా అనారోగ్య పరిస్థితులు అయితే వారి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ఇంత పెద్ద అందమైనటువంటి నిర్మాణాలు చేస్తున్నటువంటి ఈ కార్మిక వర్గము వారికి చారడి జాగా ఉండదు, లేదా ఒక గదిలో కిరాయి ఇళ్లల్లో జీవితం ఎలదీస్తున్నారు. వాళ్ళ జీవితకాలం మొత్తము కిరాయి ఇళ్లలోనే ఉంటున్నారు. వారికి ఒక చిన్న గృహం కట్టుకోవడానికి జీవితకాల కలగానే మిగులుతుంది. కాబట్టి లేబర్ కమిషనర్ గారిని కలిసి ఈ విషయం పైన వివరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది భవన కార్మికులకు ప్రభుత్వము సిఫార్సు చేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని నిర్మించి ఇవ్వాలని, లేదా 250 గజాల్లో ఇంటి స్థలము వారికి కేటాయించాలని కోరడం జరిగింది. అది విన్నటువంటి కృష్ణాదిత్య గారు ఓకే అండి, తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకుపోతాం, ప్రభుత్వానికి ఈ రిప్రజెంటేషన్ పంపుతామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్.